మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ మార్గశీర్ష మాసము చాలా విశేషమైనటువంటిది, విష్ణు ప్రీతికరమైనటువంటిది. ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని పొందాలని వారు చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని ఆదర్శంగా తీసుకొని కలియుగారంభ కాలంలో విష్ణు చిత్తుల యొక్క కుమార్తె అయినటువంటి ఆండాళ్ తల్లి గోదాదేవి ఆచరించినటువంటి వ్రతం ఈ ధనుర్మాస వ్రతం. ఈ ధనుర్మాస వ్రతంలో ఆండాళ్ తల్లి రచించినటువంటి తిరుప్పావై అనేటువంటి 30 పాశురాల పూమాలని భగవంతుడికి సమర్పించి రంగనాథస్వామిని వివాహం చేసుకొని రంగనాథస్వామిలో ఐక్యమై చాలా విశేషమైనటువంటి సుఖాన్ని, విశేషమైనటువంటి సౌభాగ్యాన్ని మనందరికీ కూడా అందించింది. అంతటి విశేషమైనటువంటి ఈ తిరుప్పావై పాశురములు 30 కూడా